నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఈరోజు నేను చెప్పే ఈ అంశం పదే పదే మీకు అనేక సార్లు చెప్పినటువంటి విషయం. ఇది ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. నిజానికి ఈ పొద్దు ఈ ఆత్మహత్యల నివారణ అంశానికి సంబంధించి ఒక విషయం మీతో చెప్పాలి. ఏ మనిషి జీవితం అతనికే సంబంధించి ఉండదు. అంటే జనరల్గా మనం చెప్తాం, మనకు నచ్చినట్లు జీవిస్తామని. అది కరెక్టే, మనకి నచ్చినట్లు మనం జీవిస్తూ ఉంటాం. కానీ చిన్న చిన్న విషయాల్లో ఓటమి పాలు అవుతూ ఉంటాం. ఈ మధ్య ఎప్పుడో పాపలో ఒక అమ్మాయి ఓటమి తర్వాత వచ్చిన గెలుపులో మజా ఉంది అంటూ మాట్లాడారు. చూశాను. ఆ తర్వాత చాలామంది గమనించాల్సినటువంటి ఒక విషయం గుర్తుపెట్టుకుని, జీవితంలో గెలుపులు అనేవి ఉండవు. జీవితంలో చేయలేని పనిని చేస్తాం, దానికోసం అనేక ప్రయత్నాలు చేస్తాం. ఇది మనకు వల్ల సాధ్యం కాదు అనుకునేటువంటి పనిని సాధ్యం చేయటమే మనం విజయంగా భావిస్తాం. మళ్ళా వెంటనే జీవన పోరాటం సాగిపోతూ ఉంటుంది. చాలామంది చేసిన అప్పులు కట్టలేక, చాలామంది జీవితంలో అనుకున్నవి చేయలేకపోయామనే దిశతోటి ఇంకెందుకు ఈ జీవితం అనుకుంటారు. వాస్తవానికి ఎవరు అప్పు ఎగ్గొట్టాలని చేయరు. ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను. అప్పు చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని తీర్చాలనే కాన్సెప్ట్ తోటే తీరుస్తారు, ఎప్పటికైనా తీరుస్తారు. అయితే ఈ లోపుగా అప్పిచ్చిన వాళ్ళు అనేటువంటి మాటలు హృదయాన్ని గాయపరిచి మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నావు. నువ్వు ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన నీకు అప్పిచ్చిన వాడు వదిలేస్తాడు అనుకుంటే చాలా తప్పు. చట్టాల ప్రకారం ఆత్మహత్య కూడా నేరమే. అంచేత నువ్వు ఆత్మహత్య చేసుకున్న వల్ల నిన్ను వదిలేయడు. ఏ కుటుంబం అయితే అల్లరి పాలు అవుతుంది అనుకుంటున్నావు, ఆ కుటుంబంని అల్లరి పాలు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా బ్యాంకులు అయితే అంత రాక్షసత్వం కలిగినటువంటి సంస్థలు ఎక్కడ ఉండవు, ప్రభుత్వ సంస్థలు. అందువల్ల అప్పులు పాలయ్యవు, లేకపోతే జీవితంలో అనుకున్నవి సాధించలేకు. ఇక ప్రేమ విఫలం ఏంటారు. అసలు ప్రేమ అనేది ఉంటే కదా విఫలం అవటానికి. కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేది ఆకర్షణ. అంటే బతకండి, బతికి చేయలేనుకున్నాను పనులు